చేసి రైతు నేస్తంకి సంబంధించి మనం సెకండ్ టాపిక్ లో మాట్లాడుకోబోతున్నాం. తెలంగాణ రైతులకు ఇప్పుడు గుడ్ న్యూస్ అందించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను రిలీజ్ చేసింది. వానాకాలం పంటలకు సంబంధించి రైతు భరోసా నిధులు జమ కాబోతున్నాయి. ఈసారి ఎన్ని ఎకరాలు అన్నది సంబంధమే లేకుండా అందరికీ కూడా ఇవ్వాలని నిర్ణయించారు ప్రభుత్వ అధికారులు. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున నిధులను రైతుల అకౌంట్స్ లో జమ చేయబోతున్నారు. 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసా జమ చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. కష్టపడుతుందో ఆ రైతాంగానికి రైతు భరోసా పథకం ద్వారా ఈనాడు ప్రారంభించి 9 రోజులు తిరిగే లోపల దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు 1,49,00,000 ఎకరాలకు 70,11,984 మంది రైతులకు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చిన మిత్రులారా, ఇన్ని కష్టాలున్నా ఇన్ని నష్టాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా రైతాంగాన్ని ఆదుకోవాలి. రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది. ఇవాళ రైతు చేతుల నగదు ఉంటే అప్పులోల చేతుల బలి కాకుంటాడు. అప్పులకు మిత్తీలకు ఇవాళ వెళ్ళి రైతు బలి కాకూడదన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇక అటు తెలంగాణలో రైతు నేస్తం కార్యక్రమాలు మరింత విస్తృతంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ 1,034 రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమం ప్రారంభమైంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా రైతులకు పంటల సాగుపై సూచనలు సలహాలను ఇప్పిస్తోంది ప్రభుత్వం. మండలానికి ఒక్క రైతు వేదికలోనే ఏర్పాటు చేయడంతో పాటు ఒకే క్లస్టర్ పరిధిలోని రైతులకు మాత్రమే ఇది ఇన్నాళ్ళు ఉపయోగపడింది. అయితే దీన్ని మరింత విస్తరించేందుకు మరికొన్ని క్లస్టర్స్ ను కూడా ఏర్పాటు చేయబోతోంది ప్రభుత్వం. తాజాగా సీఎం వాటిని ప్రారంభించారు. ఇక విశ్వవిద్యాలయంలోని ఆడిటోరియంలో దాదాపు 1,500 మంది దాకా రైతులు పాల్గొన్నారు. ఇక ఇప్పటికే 566 రైతు వేదికల్లో ఇటు వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కూడా కల్పించడం, ప్రతి మంగళవారం కూడా రైతు నేస్తం కార్యక్రమం ద్వారా అగ్రి సైంటిస్టులతో ప్రత్యక్షంగా ముఖాముఖి ఆదర్శ రైతుల అనుభవాలు, వ్యవసాయ రంగంలో వస్తున్న కొత్త ఆవిష్కరణలను రైతులకు తెలియజేసే పని చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటి వరకు 6.35 లక్షల మంది రైతులు ప్రతి మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమాల్లో పాల్గొని తమ డౌట్స్ ను క్లారిఫై చేసుకోవడంతో పాటు ఇతర రైతుల అనుభవాలను కూడా తెలుసుకుంటున్నారు. లేకపోతే రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు కావచ్చు, అదేవిధంగా రైతులు పండించిన పంట కొనుగోళ్లు, దాంతో పాటు బోనస్ కావచ్చు, అదేవిధంగా రైతు బీమా కావచ్చు. ఈ 18 నెలలల్లా కొనుగోలుతో సహా మొత్తం కలిపితే 1,01,728 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ధైర్యంగా పైసకు లెక్క చెప్తా రేపు అసెంబ్లీలో. 18 నెలల్లో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు బోనసు, రుణమాఫీ, రైతు బీమా, రైతు భరోసా కలిపి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, మన ప్రభుత్వం. ధైర్యంగా గ్రామాలకు వెళ్ళి చెప్పండి. ఏ గ్రామం అసూయ, అక్కసు, కడుపు నిండా విషం కనిపిస్తుంది, అహంభావం కనిపిస్తుంది, బలుపు కనిపిస్తుంది మాటలలో. చూడండి, టీవీ ముందర మాట్లాడేటప్పుడు ఒకసారి ఎందుకు 10 ఏళ్ళు వెళ్ళిండ్రు కదా, అన్ని అవకాశాలు ఇచ్చారు ప్రజలు. మిమ్మల్ని ఎవరు చేయొద్దన్నారు? రైతు భరోసా ఇవ్వద్దన్నారా? లేకపోతే రైతుకు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వద్దన్నారా? రైతు రుణమాఫీ చేయొద్దన్నారా? మీ కాలంలో సర్పంచుల బిల్లులు చెల్లించొద్దన్నారా? కాంట్రాక్టుల బిల్లులు చెల్లించొద్దన్నారా? రోడ్లు వేయొద్దన్నారా? చెట్లు పెంచొద్దన్నారా? ఎవరన్నారే? 10 ఏళ్ళు మొత్తం మీ ఇష్టారాజ్యంగా పరిపాలన చేసి రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చి, రాష్ట్రం మొత్తం విధ్వంసం చేసి బొందల గడ్డగా మార్చి, ఇంకా సిగ్గు లేకుంటే రోడ్ల మీదకి వచ్చి మమ్మల్ని తిట్టే పని చేస్తున్నారు. మీరు ఎన్ని తిడితే ఆ తిట్లన్నీ ఆశీర్వాదం కింద మారుతాయి. అందుకే వాళ్ళని పట్టించుకోవడం మానేసిన నేను.
తెలంగాణ రైతుల ఖాతాల్లో రైతు భరోసా రిలీజ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి వాసు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసాను ఇటు రిలీజ్ చేస్తామంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఫేజ్ 1 లో ఎంతమంది రైతులకి ఇటు నిధులు అందాయి? అసలు అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ఇవాల్టి నుండి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను రిలీజ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇవాల్టి నుండి 9 రోజుల వరకు 9,000 కోట్ల రూపాయలను రైతు భరోసా కార్యక్రమంలో రిలీజ్ చేయబోతున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మా ప్రతినిధి వాసు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, అసలు ఫేజ్ 1 లో ఎంతమంది రైతులకు అసలు ఎన్ని కోట్ల రూపాయల నిధులను రిలీజ్ చేసింది ప్రభుత్వం? అసలు అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసా కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో కూడా ఈరోజు ముఖ్యమంత్రి రైతు నేస్తం కార్యక్రమం సందర్భంగా కూడా ఆన్లైన్లో మీటర్ నొక్కి రైతుల ఖాతాల్లోకి నిధులను మళ్లించారు. అయితే ప్రధానంగా కూడా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 1,49,00,000 ఎకరాలకు సంబంధించి కూడా సాగులో ఉన్న ప్రతి ఎకరానికి కూడా ఎకరాకు 6,000 చొప్పున, సంవత్సరానికి 12,000 చొప్పున కూడా నిధులు మొత్తం కూడా మంజూరు చేయబోతున్నారు. అది కూడా 9 రోజుల్లో, రానున్న 9 రోజుల్లో, ఈ రోజు నుంచి వచ్చే 9 రోజుల వరకు కూడా 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ కాబోతా ఉన్నాయి. మరి చూడాలి, మొదటి విడత ఈరోజు మనకంతున్న సమాచారం మేరకు కూడా ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి నగదు జమ అవుతున్నట్టు తెలుస్తుంది. కానీ మరి కాసేపట్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. అంటే ఏ విడతలో ఎవరికి ఎన్ని డబ్బులు అన్న అంశానికి సంబంధించి కూడా, ఎన్ని ఎకరాలకు మొదటి విడతగా నిధులు బదిలీ చేశారన్న అంశానికి సంబంధించి స్పష్టత రావాల్సింది. మొత్తానికైతే గతంలో లాగా కాకుండా మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా సాగులో ఉన్నటువంటి ప్రతి ఎకరాకు సంబంధించి కూడా మొత్తం 1,49,00,000 ఎకరాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సాగులో ఉన్నటువంటి భూమి మొత్తానికి కూడా నిధులు మంజూరు చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి నిధులు విడుదల చేశారు. రైతుల ఖాతాల్లో నేరుగా జమ అయ్యే విధంగా కూడా కార్యక్రమం ప్రారంభమైంది. ఈ రోజు రాత్రి నుంచే రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ అవుతుంది. అయితే మనం గతంలో చూసాం, ఎకరాల వారిగా మొదటి విడత 2 ఎకరాలు, తర్వాత 3 ఎకరాల లోపు, తర్వాత 4 ఎకరాలు అంటూ కూడా వేసుకుంటూ పోయింది. కానీ 9 రోజుల్లో మొత్తం అన్ని భూములకు సంబంధించి కూడా జమ అవుతుందన్న విషయాన్ని, అంటే ఎలాంటి షరతులు లేకుండానే ప్రతి రైతుకు ఎన్ని ఎకరాలు సాగులో ఉంటే అన్ని ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా నిధులు అయితే ఖచ్చితంగా బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని చెప్తున్నారు. దీనికోసం 9,000 కోట్లు కూడా, అంటే ఖచ్చితంగా కూడా 9,000 కోట్లు అంటే ప్రతి ఎకరాకు కూడా ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధమైనట్టుగా స్పష్టంగా ముఖ్యమంత్రి మాటల్లోనే 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి అంటే ప్రతి ఎకరానికి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కాకపోతే అది 9 రోజుల్లో పూర్తి చేస్తామన్న అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. మొత్తం మీద పూర్తి స్థాయిలో కూడా రైతుల సంక్షేమానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇకపై కట్టుబడి ఉంటుంది. ఇప్పటికే 18 నెలల్లో కూడా 1,00,000 కోట్ల రూపాయలు రైతుల కోసం, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఖర్చు చేసింది. రానున్నటువంటి మొత్తం ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల కాలంలో 3,50,000 కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఏదైతే మాట్లాడిన రైతు నేస్తం కార్యక్రమంలో మాట్లాడిన సందర్భంలో స్పష్టం చేశారు. తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడిన నేపథ్యంలో కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కూడా చాలా స్పష్టంగా రైతుల కోసం రైతు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, ప్రజాప్రభుత్వం కేవలం రైతుల కోసం పనిచేస్తుంది. ఒక సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే స్థాయి సీఎం వరకు కూడా రైతులు లేకుండా ఎవరు కూడా ఏ ఎన్నికల్లో గెలవలేని అంశాన్ని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మొత్తానికైతే తెలంగాణ రైతాంగం మొత్తానికి కూడా ఒక తీపి కబర్ అని చెప్పాలి. రైతు భరోసా ఈ రోజు రాత్రి నుంచి మరో 9 రోజులు ప్రతి ఎకరాకు సంబంధించి కూడా మొత్తం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు జమ అవుతుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇప్పటికే ఖాతాలోకి నగదు బదిలీ అవుతున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ వాసు. సో మొత్తానికి ఇటు రైతు భరోసా కార్యక్రమం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా షురూ చేసింది. ఇవాళ నుండి 9 రోజుల వరకు కూడా 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లోకి వెళ్లబోతున్నాయి. దీంతో పాటు కొన్ని కొత్త ప్రోగ్రామ్స్ ని కూడా తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం డిజైన్ చేసింది. సో